హలో వింకోడ్ పార్ట్నర్ సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసరికి టాపిక్ నేను డార్క్ సైకాలజీలో కోవర్ట్ మ్యానిపులేషన్ అనే దాని గురించి అయితే చెప్తాను. సో వాట్ డూ యూ మీన్ బై కోవర్ట్ మ్యానిపులేషన్? సో కోవర్ట్ మ్యానిపులేషన్నే మనము కోవర్ట్ ఎమోషనల్ మ్యానిపులేషన్ అని కూడా పిలవచ్చు. సో నార్మల్గా ఈ డార్క్ సైకాలజీ అనేది సైకాలజీ సబ్జెక్టు సంబంధించిన రిలేటెడ్. అయితే మనం హ్యాకింగ్ ఫీల్డ్లో ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇది నేర్చుకోవడం వల్ల మనుషులు ఎలా మాట్లాడతారు, ఎలా సంభాషణ చేస్తారు అనే దాని గురించి అర్థమవుతది. సో ఈ కవర్ట్ మ్యానిపులేషన్‌ని హ్యాకర్స్ అనేవాళ్ళు, మోస్ట్ ఆఫ్ ది హ్యాకర్స్ 99% ఇది యూజ్ చేస్తారు సోషల్ ఇంజినీరింగ్‌లో. సో దీంట్లో హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ మనసుకి దగ్గరైతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక పర్సన్‌కి లవ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి. సో ఏదన్నా బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీలో లేదంటే పాస్ట్‌లో అతని లవ్ ఫెయిల్ అయినట్టు, లేకపోతే అమ్మాయి ఇలా మోసం చేసినట్టు ఇలా చెప్పేసేసి తనకి మనసుకి దగ్గరైతారనమాట. ఇందులో డార్క్ సైకాలజీలో కోవర్ట్ మ్యానిపులేషన్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనసుకి దగ్గరవ్వటం. సో ఇలా మనసుకి దగ్గరైన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఏదైతే పనులుంటాయో ఆ పనుల మీద వీళ్ళ నియంత్రణ అనేది పడతదనమాట. సో ఆ పనుల మీద వీళ్ళ నియంత్రణ పడటంతో హ్యాకర్స్ ఏం చెప్తే అది చేస్తారు. నేను పాస్ట్ సెషన్‌లో 'కీ' మూవీలో ఇలా ఉంటది అని చెప్పాం గదా! సో వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోయినా ఒప్పించటం. కాకపోతే ఈ కర్వ్డ్ మ్యానిపులేషన్‌లో వాళ్ళకి నచ్చిన పని ఏదైతే ఉంటదో, ఆ నచ్చిన పని మీద వీళ్ళని ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తారు. ఇది బాగుంటుంది. అవును, నేను కూడా ఇలా బాధపడ్డాను పాస్ట్‌లో అని చెప్పి మీకు మనసుకి దగ్గరైతారు. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ అంతిమ లక్ష్యం రెండోదుంటది. ఈ అంతిమ లక్ష్యంలో వాళ్ళ వీళ్ళు హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఈ విక్టిమ్స్ మీద ప్రశ్నలనేది వేస్తారు. ఈ ప్రశ్నలు వేయటంతో ఏమవుతది, విక్టిమ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఆలోచన అనేది ఒకటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తది బ్రెయిన్‌లోకి. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉంటదో, ఈ ఆలోచనని వాళ్ళు బయటికి చెప్పనీయకుండానే మనసులోనే మార్చేస్తారు. సెకండ్ ఏంటి అంటే ప్రశ్నలని వాటి యొక్క ఆలోచనలని మార్చేస్తారు. కర్వ్డ్ మ్యానిపులేషన్‌లో ఇదొక కీ రోల్ అండ్ విటల్ రోల్‌ని పాటిస్తూ ఉంటది. సో దీన్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఈ కర్వ్డ్ మ్యానిపులేషన్ అంటే ఏం లేదురా, మీకు అర్థం కావటానికి హ్యాకర్లు వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుకి దగ్గరవుతారు. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మనసుకి దగ్గరైతారు. దగ్గరైన తర్వాత వాళ్ళ మనసుపై వీళ్ళ నియంత్రణ అనేది తీసుకుంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఎమోషనల్‌గా డ్యామేజ్ అయ్యి ఉంటారో, ఆ డ్యామేజ్ నుంచి బయటపడేసే వ్యక్తి నాకు ఇతను ఒక్కడే అన్నట్టు చూపిస్తారు. ఇలా చూపియటం ద్వారా ఏమవుతది, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పడతది. సో కర్వ్డ్ మ్యానిపులేషన్‌లో కూడా ఇదే జరుగుతది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే హ్యాకర్‌లు అంతిమ లక్ష్యం ఒకటి పెట్టుకొనుంటారు. అది ఏంటి అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి పుట్టే ఒక ఆలోచన ఏదైతే ఉంటదో ఆ ఆలోచనని వాళ్ళు మార్చేస్తారు. వాళ్ళు ఆలోచించక ముందలనే. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనొక ప్రశ్న వేశా. అది ఏంటి అంటే నీకు ఒక లవ్ మీద నీకెలాంటి ఇంట్రెస్ట్ ఉంది అని మనం అడిగామనుకోండి. సో వెంటనే తనేం చెప్తాడు, వాడి పాస్ట్‌లో ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉంటదో, ఫర్ ఎగ్జాంపుల్ లేదు వాడికి ఇంతవరకు లవ్ చేయలేదనుకోండి. సో వాడికి ఆలోచన ఏమొస్తది అంటే, ఓకే. సో లవ్ మీద అంటే కొంచెం బెటరు, అది బావుంటుంది. ఆ ఫీలింగ్ బావుంటుందని చెప్తాడు. కానీ వాడి హిస్టరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడని చెప్పా కదా స్టార్టింగ్‌లో. సో అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వెంటనే వాడికి తగ్గట్టుగా హ్యాకర్ మాట్లాడేస్తాడు. మాట్లాడేస్తే ఏమవుతది, మనసుకి దగ్గరైపోతాడు. సో ఇలా దగ్గరవ్వటంతో వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తనలు మారిపోతాయి, వాళ్ళ భావోద్వేగాలు మారిపోతాయి, వాళ్ళ జీవిత అవగాహన పెంచుతారు హ్యాకర్స్. ఇలాగా కర్వ్డ్ మ్యానిపులేషన్ అనేది జరుగుతది. మనం ఫర్దర్ సెషన్స్‌లలో చాలా అంటే చాలా నీట్‌గా ఒక్కొక్క టాపిక్‌ని గెయిన్ చేద్దాం. ఓకేనా? సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వింకోడ్ పార్ట్నర్‌లో ఉండే అన్ని వీడియోస్‌ని కంప్లీట్ చేయండి. మీకు బేసిక్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఓకే, డన్. బై బై.